జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవం వాస్వహే. ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలో అనగా కర్కాటక రాశిలోను అలాగే బలహీన పడినప్పటికీ కూడా ఆయన కుజదోషం ఉండకుండా వీరికి మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే కర్కాటక రాశిలో కుజుడు ఎప్పుడు కూడా బలహీనపడతాడు. ఆ రకంగా కుజ దోషంతో కూడినటువంటి ప్రతికూల ఫలితాలు వీరికి రాకుండా, పైగా అది చంద్రుని యొక్క రాశి కనుక ఈ చంద్రమంగళ యోగానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా కర్కాటక రాశిలో కుజ సంచారం తప్పనిసరిగా వీరికి శుభ ఫలితాలను వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏ విషయాల్లో అంటే వీరు చేసేటువంటి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. వాహన సంబంధమైనటువంటి వీరికి అనుకూలత ఉంటుంది. అలాగే భూములకు సంబంధించిన విషయాల్లో కూడా సానుకూల ఫలితాలని ఎక్కువ లాభాలను ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు లాభభావంలో వక్రించి దశమ భావంలో అనగా మేషరాశిలో వారికి ఉండడం వల్ల ఈ గురువు దశమ భావంలో సంచరించినప్పటికీ ఆయన ఎక్కువగా లాభాలని అందించకపోయినా మంచి కష్టానికి తగిన ఫలితాన్ని మాత్రం అందిస్తాడు అని చెప్పవచ్చు. ముఖ్యంగా పోటీ ప్రపంచంలో కానీ విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కానీ మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. పూర్వపుణ్యం వల్ల వ్యాపారాల్లో కానీ వ్యవసాయ రంగంలో కానీ లేకపోతే వృత్తి ఉద్యోగాల్లో కానీ ఇతరత్ర పనిచేసే సందర్భాల్లో వీరి పనికి తగినటువంటి గుర్తింపు లభించడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా దశమ గురువు కూడా ఈ కర్కాటక రాశి వారికి సుఫలితాలని గురుబలాన్ని 50% అందిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇక భాగ్యభావంలో మీనరంలో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతుంది. ఈ రాహువు భాగ్యభావంలో సంచరించే కాలంలో ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. అనగా విదేశాలకు వెళ్ళాలా అనుకున్నటువంటి వారికి అనుకున్నటువంటి పనులన్నీ కూడా సవ్యంగా జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే నూతన వ్యాపారాలు కానీ నూతన వ్యక్తుల పరిచయం కానీ నూతన ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారికి లాభాలు అందుకోవడానికి నూతన అవకాశాలు అందుకోవడానికి ఎంతగానో సానుకూల వాతావరణాన్ని రాహు అందిస్తాడు అని చెప్పుకోవచ్చు. ఇక తృతీయ భావంలో కన్యారాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం కొనసాగుతుంది. ఇప్పుడు నవంబర్ మాసంలో కూడా కేతు అలాగే సంచరిస్తారు కనుక ఈ కర్కాటక రాశి వారికి జన సహకారం బాగా ఉంటుంది. వీరికంటే చిన్నవారైనటువంటి చెల్లెల ద్వారా కానీ తమ్ముల ద్వారా కానీ ఇతరతర వీరికంటే వయసులో చిన్నవారితోటి వీరికి సానుకూల ఫలితాలు ఉంటాయి. వారి సహకారంతో అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. భగవంతుని ఆశీస్సులు కూడా వీరికి బాగా లభిస్తుంది. దైవ దర్శనాలు కానీ తీర్థయాత్రలు చేసే వారికి సానుకూల వాతావరణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఈ కర్కాటక రాశి వారికి 2024 నవంబర్ మాసంలో కుజుడు గురువు రాహువు కేతువు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అనుకూల ఫలితాలని లాభాలని మంచి ఫలితాలని అందిస్తున్నాయి అని చెప్పవచ్చు. అలాగే ప్రతికూలంగా కూడా 4 గ్రహాలు సంచరిస్తున్నాయి ఈ కర్కాటక రాశి వారికి నవంబర్ మాసంలో. ఇందులో ప్రధానంగా ద్వితీయంలో ఉన్నటువంటి రవి భగవానుడు అనగా ద్వితీయాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నవంబర్ మాసం చతుర్థంలో తులారాశిలోను ఆ తర్వాత పంచమ భావంలో వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఘర్షణ వాతావరణం రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. దుబారా ఖర్చులు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు పంచమ భావంలో వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల ఈ నెలంతా కూడా ఒక రకమైనటువంటి అసౌకర్యాన్ని ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితిని ఈ బుధుడు పంచమ బుధుడు వల్ల మీరు ఎదుర్కోక తప్పదు అని కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు. జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోవడం, ఇలాంటి సమస్యలు ముఖ్యంగా వ్యాపారంలో ఆటంకాలు రావడం లేకపోతే ఆర్థిక విషయాలు రావాల్సినటువంటి ఆదాయం వాయిదా పడడం ఇలాంటి ఇబ్బందుల్ని ఈ కర్కాటక రాశి వారు పంచమ బుధుడి వల్ల ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఇక చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా షష్టమ భావంలో ధనుసు రాశిలోనే సంచరించడం వల్ల ముఖ్యంగా స్త్రీలతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. పోటీ ప్రపంచంలో ఒక అడుగు వెనక్కి వేయాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీలతో సంబంధం ఉన్నటువంటి కార్యక్రమాలంతా కూడా కాస్త వెనకడుగు వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమ భావంలో మకర రాశిలోను అష్టమ భావంలో కుంభరాశిలోను సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందికరంగా మారుతాయి. ఆర్థిక సమస్యలు వీరిని ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి, పరిశ్రమల్లో పనిచేసే వారికి, కార్మికులకి ఒక రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా ఈ కర్కాటక రాశి వారికి 2024 నవంబర్ మాసంలో రవి భగవానుడు బుధుడు శుక్రుడు శని 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాయి. తప్పనిసరిగా ఈ 4 గ్రహాలకి వీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పరిహారాల కార్యక్రమంలో భాగంగా వీరికి అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి ఈ కర్కాటక రాశి వారు శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల పూజ నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే షష్టమ శుక్ర దోషం వల్ల బయటపడడానికి
మహాలక్ష్మి అమ్మవారిని సందర్శనం చేసుకోండి. శుక్రవారం రోజు అమ్మవారికి పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి. అలాగే మహాలక్ష్మి అష్టకం నిత్యం చదువుకోండి, లేక కనకదార స్తోత్రం చదువుకోవడం వల్ల కూడా ఈ షష్టమ శుక్రదోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక పంచమ బుధుడు ఒక రకమైన అసౌకర్యాన్ని అందిస్తున్నాడు కనుక ఈ కర్కాటక రాశి వారు తప్పనిసరిగా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. సీతారామచంద్రమూర్తి ఆలయానికి కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించండి బుధవారం రోజు. ఈ రకంగా చేయడం వల్ల వీరు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. పంచమ బుధ దోషం నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక చతుర్థ పంచమ భావాల్లో రవి దోషం ఉంది కనుక ప్రతిరోజు సూర్యాష్టకం చదువుకోండి, లేక ఆదిత్య హృదయం చదువుకోండి. ఉదయాన్నే నిద్రలేసిన వెంటనే సూర్య భగవాన్ని సందర్శించి నమస్కరించుకోండి. 1 కేజీ గోధుమ పిండి మీ కుటుంబంలో పనిచేసే పనివారికి ఆదివారం రోజు దానం చేయండి. ఈ రకంగా చెప్పినటువంటి విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఈ కర్కాటక రాశి వారు 2024 నవంబర్ మాసానికి గాను ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. 2024 నవంబర్ మాసంలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు. సమయస్ఫూర్తి, తెలివితేటలు, లౌకిక జ్ఞానం కలిగినటువంటి ఈ తులారాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా దశమ భావం అనగా కర్కాటక రాశిలోని సంచారం కొనసాగించడం వల్ల లాభసాటి ప్రయాణాలు చేసి వీరు మంచి లబ్ధిని పొందగలుగుతారు. వీరి మాటకు విలువ పెరుగుతుంది, జన సంబంధాలు పెరుగుతాయి, భూముల వల్ల కానీ వాహనాల వల్ల కానీ లాభాలు అందుకోగలుగుతారు. అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసేవారు కానీ, పరిశ్రమల్లో పనిచేసేవారికి కానీ అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఇక భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా ద్వితీయ భావం అనేటువంటి వృశ్చిక రాశిలో సంచారం కొనసాగడం వల్ల ఈ తులారాశి వారి యొక్క మాటకు విలువ పెరుగుతుంది. అలాగే వీరి స్థిరాస్తులకు సంబంధించిన లాభాలు అందుకోగలుగుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబపరమైనటువంటి శుభకార్యాలు నిర్వర్తించి సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు అని చెప్పవచ్చు. తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా సప్తమ భావం అయినటువంటి మేషరాశి వైపు దృష్టిని సారించడం వల్ల జన సంబంధాలు పెరుగుతుంది. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. జన సమూహంలో వీరు చేసేటువంటి కార్యక్రమాలకు గుర్తింపు ఉంటుంది. పోటీ ప్రపంచంలో కానీ, విద్యా సంబంధమైన విషయాల్లో కానీ మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే వీరు చేసినటువంటి గతంలో చేసినటువంటి పనులకు కానీ, ఇప్పుడు చేసిన పనులకు కానీ మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ భావం అనేటువంటి ధనుస్సు రాశిలో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి శుభకార్యాలను వీరు అందుకోగలుగుతారు. అలాగే ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకోగలుగుతారు. శుభకార్యాలకు కానీ, విందు వినోదాలను పాల్గొని వీరు సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. ఇక షష్టమ భావంలో మీనరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతుంది. ఈ నవంబర్ మాసంలో కూడా మీనంలోని రాహు సంచారం కొనసాగిస్తారు కనుక ధైర్యంగా వీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ విజయాన్ని అందుకోగలుగుతారు. అలాగే వివాదాల నుంచి వీరు బయటపడగలుగుతారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఈ 2024 నవంబర్ మాసంలో ఈ తులారాశి వారికి కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు 5 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలను అందిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు, అలాగే చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు, అలాగే కేతువు వీరికి పూర్తిగా ప్రతికూలంగా సంచరిస్తున్నాడు ఈ నవంబర్ మాసానికి గాను. ఈ రకంగా తులారాశి వారిలోకి ఈ లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో అనగా తులారాశిలో సంచారం కొనసాగించడం, ద్వితీయ రాశి అయినటువంటి వృశ్చిక రాశిలో సంచారం కొనసాగించడం వల్ల కొన్ని సందర్భాల్లో మీ మాటల వల్ల ఎదుటివారు బాధపడడం, అలాగే మీరు కొన్ని ప్రయాణాలు, స్థానచలనాలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం, ఇలాంటి అధికారులతో కానీ, ప్రభుత్వం నుంచి కానీ కాస్త ప్రతికూల వాతావరణాన్ని చవిచూసే పరిస్థితి ఉంటుంది. ఇక చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నవంబర్ నెలంతా కూడా వీరికి చతుర్థ భావం మకర రాశిలో వక్రించిన శని వల్ల అర్ధాష్టమ శని దోషాన్ని వీరు చవి చూడాల్సి ఉంటుంది. వక్రం తొలగిన వెంటనే పంచమ శని దోషం వల్ల సంతానంతో కానీ, ఆలోచనల విషయంలో కానీ కాస్త ఇబ్బంది కొని తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇక వ్యయములో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతుంది ఎప్పటి నుంచో. ఆ కేతువు ఇప్పటికి కూడా కన్యారాశిలోనే నవంబర్ మాసం అంతా సంచరిస్తాడు. ఈ కారణం చేత వీరు ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలకు అనగా తీర్థయాత్రలు లాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కాస్త ఇబ్బందులు ఎదుర్కోవడం, అధికంగా ఖర్చులు చవిచూసే వాతావరణం కనిపిస్తుంది. మరి 2024 నవంబర్ మాసానికి గాను తులారాశి వారికి రవి, శని, కేతువులు 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఈ 3 గ్రహాలకు పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ తులారాశి వారు వ్యయ కేతువు నుంచి బయటపడడానికి నిత్యం గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి,
గణపతికి గరికమాలను సమర్పించండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ కేతు దోషం నుంచి మీరు బయటపడతారు. అలాగే అష్టమ శని దోషం ఉంది కనుక, అనగా అర్ధాష్టమ శని దోషం ఉంది కనుక ఈ తులారాశి వారు ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి శనివారం రోజు స్వామివారికి అభిషేకం కానీ అర్చన కానీ నిర్వర్తించుకోండి. అలాగే బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించండి శనివారం రోజు. అలాగే జన్మరాశిలోను ద్వితీయంలో ఉన్నటువంటి రవిదోషం నుంచి బయటపడడానికి నిత్యం ఆదిత్య హృదయం చదువుకోండి. సూర్యభగవాన్ని సందర్శించి నమస్కరించుకోండి. సూర్య నమస్కార ఆసనాలు వేసుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ 1 కేజీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. మరి 2024 నవంబర్ మాసానికి గాను తులారాశి వారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.